5వ మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అది ఎన్నో మాట అండి ఇది? 5. 5వదిగా చూసినట్టయితే మనం ఏ విషయంలో బుద్ధి తెచ్చుకోవాలి అని అంటే 5వ మాట ఏ విషయంలో, ఎందుకు బుద్ధి తెచ్చుకోవాలి, ఏ విషయంలో కాదు, ఎందుకు బుద్ధి తెచ్చుకోవాలి. మొట్టమొదటిగా క్రీస్తు వాక్యం మనలో నివసించినందుకు బుద్ధి తెచ్చుకోవాలి. రెండవదిగా ఆత్మీయ జీవితంలో ఎక్కడ తప్పిపోయామో దాని విషయంలో బుద్ధి తెచ్చుకోవాలి. మూడవదిగా చిన్నపిల్లల వలె మనస్తత్వం కలిగి ఉన్నాం కాబట్టి పెద్దలుగా మనం అవ్వట్లేకపోతున్నాం కాబట్టి దాని విషయంలో బుద్ధి తెచ్చుకోవాలి. 4వదిగా మెలకువగా ప్రార్థనా జీవితంలో మెలకువగా ఉండి దొంగతనం జరగకుండా ఉండటానికి మెలకువగా లేని క్రైస్తవ జీవితాన్ని బట్టి బుద్ధి తెచ్చుకోవాలి. 5వదిగా చూసినట్లయితే రాబో ఉగ్రత నుండి మనం తప్పించబట్టడానికి బుద్ధి తెచ్చుకోవాలి. దేనికి? రాబో ఉగ్రత నుండి. ఇక్కడ ఏమంటాడు యోహాను అంటాడు కదా, ఏమంటాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? అర్థమవుతుందండి? అసలు మీకు బుద్ధి ఎవరు చెప్పారు? రాబో ఉగ్రత నుండి తప్పించుకోమని ఎవరు బుద్ధి చెప్పారు? క్రీస్తే కదా. కాబట్టి ఇప్పుడు బుద్ధి ఎందుకు తెచ్చుకోవాలా? రాబో ఉగ్రత నుంచి తప్పించబట్టడానికి. రాబో ఉగ్రతకి ఎందుకు వెళ్తున్నారు? సర్ప సంతానం. సర్ప సంతానం అంటే అర్థం ఏంటి? సర్పం ఎలా ఉండిద్ది? స్ట్రైట్గా నుంచునిద్దా? స్ట్రైట్గా నుంచునిద్దా? ఒకప్పుడు ఉంది. ఈ పాప జీవితం రాకమునుపు ఆ తోటలో సర్పం ఉంది నుంచునేదని ఎవరో జ్యోతి వచ్చారు, నడిచిద్దని. ఇప్పుడు సర్పం నిలబడే అనుభవం ఉండబట్టేగా నువ్వు కడుపుతో పాకుతావు అని ప్రభు అంది, అనలేదా? నువ్వు కడుపుతో పాకుతావు, నీ నోటితో నువ్వు మన్ను తింటావని ఎందుకు అన్నాడు? అనుభవాలు ఉంటాయి, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు సర్పం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు శాపం తగిలింది కాబట్టి శాపంలో ఉన్న సర్పం ఎలా నడుస్తుంది చెప్పండి? ఎట్లాగూ వంకరగా ఒక రీతిలో స్ట్రైట్కి వెళ్ళదేక. అంటే రాబో ఉగ్రతలో నుండి మనం తప్పించబట్టడానికి బుద్ధి తెచ్చుకోవాలి. రాబో ఉగ్రత దేనికి వస్తుందంటే వంకరపు జీవితాన్ని బట్టి, అంటే సరైన మార్గంలో నడవకపోవటాన్ని బట్టి, సరైన విధానంలో నడిచే జీవితం లేదు. అపోస్తలే మరి ఇక్కడ యోహాను అపోస్తలుగా యోహాను ఇక్కడ చూసినట్టే యోహాను యొక్క చరిత్ర చూడగా బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, సర్ప సంతానమ్మా, అసలు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? బుద్ధి ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఏ విషయంలో బుద్ధి తెచ్చుకుంటున్నారు? సర్ప సంతానం యొక్క జీవితం ఉండాలి, వంకర జీవితం ఉండాలి, సరైన జీవితం లేదు, కరెక్ట్గా స్ట్రైట్గా నడిచే జీవితం లేదు, స్ట్రైట్గా వెళ్ళే అనుభవం లేదు. దీన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? బుద్ధి తెచ్చుకుంటున్నారు. అయ్యో మేము సరైన జీవితంలో జీవించలేకపోతున్నాము, కరెక్ట్ అయిన మార్గంలో వెళ్ళలేకపోతున్నాము, ఇన్ని రోజులు కూడా కరెక్ట్ అయిన క్రైస్తవ జీవితంలో మేము జీవించలేకపోయామని బుద్ధి తెచ్చుకుంటున్నారు. ఈరోజు మనం ఏ విషయంలో బుద్ధి తెచ్చుకోవాలా? ఇదిగో ఇదే కరెక్ట్ అయిన మార్గం, మేలుకరమైన మార్గం, ఇందులో నడువుడని బైబిల్ రాయబడుతుంది. మనం ఏ విషయంలో బుద్ధి తెచ్చుకోవాలంటే యేసు ప్రభువారు అన్నాడు, నేనే మార్గం అన్నాడు. అంటే ప్రభు మార్గంలో మనం నడవనందుకు మనం బుద్ధి తెచ్చుకోవాలి. ప్రభు మార్గంలో నడిచేవాళ్ళు వంకర తోవలు వెళ్తారా? వంకర జీవితం ఉండిద్దా? వంకర మార్గాలు ఉంటాయా? వంకర ప్రవర్తన ఉండిద్దా? ఉండదు. కాబట్టి ప్రభు మార్గంలో లేని వారు ఎలా ఉంటారు? వంకర జీవితం కలిగి ఉంటారు. అదే బైబిల్ చెబుతున్న మాట, అదే బైబిల్ చెబుతున్నటువంటి మాట. ఏమని రాయబడుతూ వచ్చింది? వంకర జీవితంలో ఉండవారితో మాట్లాడుతున్నాడు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి నువ్వు తప్పించుకొని నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అసలు నువ్వు తప్పించుకోమని నీకు బుద్ధి చెప్పింది ఎవరు? కానీ ఈరోజు నువ్వు బుద్ధి కలిగి రావడానికి కారణం ఏంటి? ఈరోజు నువ్వు బుద్ధి తెచ్చుకోవడానికి కారణం ఏంటి? నీ వంకర జీవితం. దాన్ని బట్టి నువ్వు బుద్ధి తెచ్చుకున్నావు కాబట్టి రాబో ఉగ్రత నుండి నువ్వు తప్పించబడుతున్నావు. చూడండి, మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే రాబో ఉగ్రత నుండి తప్పించబట్టాలి. రాబో ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే ఏం చేయాలా? బుద్ధి తెచ్చుకోవాలి. ఏ విషయంలో బుద్ధి తెచ్చుకోవాలి? వంకర జీవితంలో బుద్ధి తెచ్చుకోవాలి. అంటే సరైన జీవితం, సరైన మార్గం, సరైన అనుభవం ఏదైతే మనం వెళ్ళలేకపోతున్నామో క్రైస్తవ జీవితంలో, మంచి మార్గంలో ఏదైతే నడవలేకపోతున్నామో దాని విషయంలో బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు లవోదిక కూడా మంచి మార్గంలో నడవలేనందుకు బుద్ధి తెచ్చుకోవాలి. మనం కూడా మంచి మార్గం నడవకోకుండా వంకర మార్గంలో నడుస్తున్నందుకు బుద్ధి తెచ్చుకోవాలి. ఇది ఎన్నో మాట? 5. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. 6వ మాట మత్తయి సువార్త
మత్తయి సువార్త 25వ అధ్యాయం 3వ వచనం. ఫోన్ ఉందా? లైట్ వేసి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 3వ వచనం. చాలండి. కాబట్టి ఏ విషయంలో మనం బుద్ధి తెచ్చుకోవాలి అని అంటే, ఇక ఎవరు ఏ విషయంలో బుద్ధి తెచ్చుకోవాలంటే, బుద్ధి లేనటువంటి వారు బుద్ధి తెచ్చుకోవాలి. ఏ విషయంలో, దేనికి మనం బుద్ధి తెచ్చుకోవాలంటే 6వ మాటను చూస్తున్నాం. ఏ విషయంలో? ప్రభువుని ఎదుర్కొనటానికి. ఎందుకు బుద్ధి తెచ్చుకోవాలా? ప్రభువుని ఎదుర్కోవడానికి. మరి ప్రభువుని ఎదుర్కోవడానికి మనకేం కలిగి ఉండాలా? బుద్ధి రావాలి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరున్నారు ఇక్కడ? కన్యకలు కాదక్క, ఎవరు? బుద్ధి కలిగిన వారు ఉండారు, బుద్ధి లేని వారు ఉండారు. సో ఇప్పుడు బుద్ధి లేని వారు ఎలా ఉండారు? సిద్ధపడలేదు. బుద్ధి లేని వారు ఎలా ఉండారు? సిద్ధపడతలేదు. అంతే కదా. బుద్ధి లేని వారి యొక్క జీవితం ఎలా ఉంది? సిద్ధపడలేదు. బుద్ధి కలిగిన వారి జీవితము సిద్ధపాటు. మన ఏ విషయంలో బుద్ధి కలిగి ఉండాలి? సిద్ధపాటు కొరకై బుద్ధి కలిగి ఉండాలి. సిద్ధపాటు కొరకై బుద్ధి కలిగి ఉంటే ప్రభువుని ఎదుర్కోగలుగుతాం. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏ విషయంలో బుద్ధి తెచ్చుకోవాలా? ప్రభువుని ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు జీవితం మనలో లేదు కాబట్టి బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజు మనం ప్రభు వస్తున్నాడండి, ఇప్పుడే యేసు ప్రభు వస్తున్నాడు అనుకోండి, ఆయన ఎదుర్కోవాలి. మనం యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి. మనం యేసు ప్రభువుని కలుసుకోవాలి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎంత ధనభోగాలుండా, ఎంత అష్టైశ్వర్యాలుండా, ఎంత ధనముండా, ఎంత ఆస్తి ఉండా, ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన వారమే, ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన వారమే. మరి ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువుని ఎదుర్కోవాలంటే మనలో ఏముండాలా? మరి నా మాట అబద్ధం అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే చదవండి. ఏమనుంది? 3వ వచనం కానీ ఏమనుందండి? బుద్ధిగా ఏంటి? పోలేదు. ఎవరు? బుద్ధి గలవారు కాదన్న, బుద్ధి లేనివారు. అందుకని మన చదువు బుద్ధి లేనివారు అంటే కరెంట్ లేదు కాబట్టి సరిగ్గా కనబడదు. బుద్ధి లేనటువంటి వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలా. అంటే అర్థం ఏంటి? సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేదు కాబట్టి ప్రభుని ఎదుర్కొంటున్నారా? ఏమని స్వరం వినబడింది చెప్పండి? ఏమని స్వరం వినబడింది? సరే ఆ మాట చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. కరెక్ట్గా ఒకటి అయింది, ఇంకో 10 నిమిషాలు ముగిచ్చేస్తా. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొనుడని రండి అని కేక వినబడిను. ఇప్పుడు ఏం వినపడుతుంది? ఎందుకు? ఎవరిని ఎందుకు ఎదుర్కోవాలా? ఆయనతో పాటు వెళ్ళటానికి, ఆ విందులో ప్రవేశించడానికి. ఇప్పుడు మనం ఇక్కడ చూసిన భాగం చెప్పండి. ఇక ఇప్పుడు బుద్ధి ఎందుకు తెచ్చుకోవాలి? మనం ఆయన ఎదుర్కోవడానికి తెచ్చుకోవాలి. ఆయన ఎదుర్కోవడానికి బుద్ధి తెచ్చుకోవాలంటే మనం ఎలా స్థితిలో ఉన్నాము? సిద్ధపాటు కలిగిన జీవితం లేదు. బుద్ధి కలిగిన వారికి సిద్ధపాటు ఉంది. 3వ వచనంలో బుద్ధి లేనటువంటి కన్యకలు తమ దివిటీల్లో నూనె తెచ్చుకోవడానికి ఏం చేస్తున్నారు? వెళ్తా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ దొరికిద్దని. ఏడ దొరికిద్ది? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు. రక్షించబడిన కాడి నుంచి ఇప్పుడు వరకు నీకు సంవత్సరాలు సమయం ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? సిద్ధపడటానికి సమయం ఇచ్చాడు. ఇంకా నీకు సమయం కావాలా? ఇంకా సమయం కావాలా? ఎన్ని సంవత్సరాలు అయింది రక్షించబడి? అన్ని సంవత్సరాల నుంచి ఇచ్చాడుగా సమయం. రక్షించబడిన దినాల నుండి మన సమయం ఇవ్వలేదా? మనల్ని రక్షించింది దేనికి? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం రక్షించినప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం ఏం చేయాలా? ఇప్పుడు రక్షించబడిన తర్వాత మనకు అర్థమవలసిన ప్రాముఖ్యత ఏంటి? నేను ఇక్కడ రక్షించబడ్డాను కాబట్టి ఒకరోజు యేసుప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడనేగా మనం సిద్ధపడేది. అవునా కాదా? ఓ రోజు యేసుప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడన్న నిరీక్షణగా మనకుంది. మరి అట్లాంటి సిద్ధపడాల్సిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం? మరి సిద్ధపాటు లేకపోతే ఎలా? ఇంకెన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఇవ్వాలా? నువ్వే చెప్పు. దేవుడు నీకు నువ్వు సిద్ధపడడానికి ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? బహుశా నువ్వు పొరపాటుని అడిగినా, అన్న నాకు ఒక 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు, ఈ సంవత్సరం అంతా దేవుడు ఇమ్మను. ఈ సంవత్సరం అంటే 2025 రాబోతుంది కదా, 2025 వరకు దేవుడు నాకు సమయం ఇమ్మనంటే ఆయన ఈలోపే నిన్ను పిలిస్తే సమయం ఇమ్మని నువ్వు అడుగుతున్నావు. 1 సంవత్సరం
2 సంవత్సరాల సమయం ఇమ్మని అడుగుతున్నావు, 3 సంవత్సరాల సమయం ఇమ్మని నువ్వు అడుగుతున్నావు. ఈలోపు ఆయన పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో నరులారా తిరిగి రండి. పిలుపు వచ్చేసింది. మన పిలుపు, పక్కనోడు పిలుపు రాలా, మన పిలుపు వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మరి దేవుని దగ్గరికి. ఇప్పుడు నాకు పిలుపు వచ్చినా నేను వెళ్ళిపోతానండి. వాక్యం చెప్పేటప్పుడు వచ్చినా నేను వెళ్ళిపోతా, వినేటప్పుడు మీకు వచ్చినా మీరైనా వెళ్ళిపోవాల్సిందే. కాదు ప్రభా, మా సేవకుడు 7వ మాట కూడా చెప్పేదాకా ఉంచు ప్రభా అని అంటావా? నేనైనా ప్రభా 7వ మాట కూడా చెప్పాలి ప్రభా, ఉంచు ప్రభా నేను కూడా అంటే ఉంటానా? మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటారు, నువ్వు వచ్చే అంటాడక. 7వ మాట గురించి వాళ్ళే ఏదో ఆలోచన చేసుకుంటారు, నువ్వు వచ్చే అంటాడు. సమయం లేదేక. ఇప్పుడు ఇక్కడ అర్థం కావాల్సిన అంశం ఏంటి? ప్రభు నీకు ఎంత ఆయుష్ ఇవ్వాలి నువ్వు సిద్ధపడటానికి? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఒకసారి ఆలోచించు. ఇంకా అన్ని సంవత్సరాలు నీకు లేదు. ఇప్పటి వరకు ప్రభు ఇచ్చిన ఎన్ని సంవత్సరాలు రక్షించబడిన కాడి నుంచి నీకు సమయం ఇచ్చాడు సిద్ధపడటానికి. ఇక అన్ని సంవత్సరాలు నీకు లేదు. మరలా చెప్పమంటారా? నువ్వు రక్షించబడి 25 సంవత్సరాలు అన్నావు. అంటే జనరల్గా అన్న గురించి చెబుతున్నాను కాదనండి. ఒక ఎగ్జాంపుల్, ఒక 30 సంవత్సరాలు వేసుకోండి. 25 అంటే ఆయనే వస్తాడు, 30 అంటే ఎవరో అనుకోవచ్చు. 30 సంవత్సరాల నుంచి రక్షించబడ్డాం, కానీ సిద్ధపడలేదు. పైకే మనం సిద్ధపడుతున్నాం అనుకుంటున్నాం. సిద్ధపడుతున్నాము అనుకునేవాళ్ళు ఎవరో తెలుసా? బుద్ధి లేని కన్యకలు. సిద్ధపడిన వారు ఎవరు? బుద్ధి. అంటే సిద్ధపడుతున్నాం అనుకునేవాళ్ళు ఎవరు? ఎన్నో తరగతి చదువుకున్నావాక? మరి అదే మరి పెట్టేది. ఎక్కడే నువ్వు తికమక పడుతుంటే సాతానుడు చిన్న పెడితే ఏం చేస్తావు మరి? దీన్నే సరిగా చెప్పలేని వాళ్ళు. నేనేమన్నాను క్లారిటీగా? బుద్ధి లేని వారు అని నేను అన్నా. సిద్ధపాటు లేని వారు ఎవరు అని నేను అడుగుతున్నా. బుద్ధి సిద్ధపడిన వారు ఎవరు? బుద్ధి కలిగిన వారు. ఇదే నేను అడిగింది. ఇంకేమైనా అడిగినా? ఏమడిగాను? ఇదే, ఈ కోణంలోనే. ఇప్పుడు సిద్ధపడిన వారు ఎవరు? బుద్ధి కలిగిన వారు. సిద్ధపడలేని వారు ఎవరు? బుద్ధి లేని వారు. మరి ఇప్పుడు సిద్ధపడిన వారు బుద్ధి కలిగిన వారు ఉండి వారి పిలుపు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వారికి ఇక సంవత్సరాలు అవసరంలా, వారికి టైం అవసరంలా. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారు? సిద్ధంగా ఉంటారు కాబట్టి నరులారా తిరిగి రండి, మీ ప్రభువుని ఎదుర్కోండి అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు? సిద్ధపడిన వారు, ప్రభా నేను సిద్ధంగానే ఉండగా ప్రభా ఇంక నేను సరి చేసుకోవడానికి ఏం లేవు, ఎప్పటికప్పుడు సరి చేసుకున్నాను కదా, ఇదిగో నేను వచ్చేస్తున్నానని చెప్పని బుద్ధి కలిగిన వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు సిద్ధపాటు లేని వారు ఆగిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలా? ఆ బుద్ధి కలిగిన కన్యకలతో పాటు వీళ్ళే ఉండారుగా. 10 మంది కన్యకలు అంటే ఒకేసారి ఉండారుగా, ఒకే కోణంలో. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి బుద్ధి కలిగి ఉండారో మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్ళాలి అన్ని సంవత్సరాలకి. ఎందుకు? లేదా ప్రభు అన్న అన్ని సంవత్సరాలు వీళ్ళకి టైం ఇవ్వాలి. అన్ని సంవత్సరాలన్నా టైం ఇస్తే వీళ్ళు మళ్ళా సిద్ధపడతారు. అప్పుడు మరి ప్రభు ఏమన్నాడు? నరులారా తిరిగి రండి అన్నాడు. అంటే నీకు టైం లేదు ఇక. మరి నీకు టైం లేనప్పుడు నీ టైం ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు? నీకు సమయం లేదు, సమయం ఇచ్చేవాడు ఎవరు? సాతానుడు ఇస్తాడు సమయం. ఏడకి? నరకాన్ని తీసుకెళ్తాను. ప్రభు ఇచ్చే సమయం అయిపోయింది. ఏ రోజు కార్యం చేయ క్షణానికి ఆ క్షణమే మన సిద్ధపాటు. అది లేని రోజు, ఆ సిద్ధపాటు లేని రోజు ఇక మనం నరకానికి వెళ్ళిపోయినట్టు. మనం క్రైస్తవులైనా దేవుని బిడ్డలమైనా బైబిల్ పట్టుకున్నా బలలో పాల్గొన్నా ఎక్కడికి వచ్చినా. ఇప్పుడు లవోదికకి అదే చెబుతున్నాడు. నీకు ఎన్ని సంవత్సరాలు కావాలి? నీకు సమయం ఇస్తున్నా, కానీ నువ్వు తీసుకోలేకపోతున్నావు. ఇప్పుడు మనకే సమయం ఇచ్చాడు, మనం రక్షించబడి ఎన్ని సంవత్సరాలు, కానీ ఇప్పటికే మనం సిద్ధపడ్డామా? నేను ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్న నేను అడిగిన ప్రశ్నకి యథార్థ హృదయంతో సమాధానం చెప్పండి. కానీ నేను చోట్ల మీరు యథార్థ హృదయం ఉండారు లేదన్నది పైన ఉన్న భగవంతుడు చూస్తున్నాడు, పైన ఉన్న ప్రభు చూస్తున్నాడు. నిజముగా ఇప్పుడు ప్రభు వచ్చినా నేను ప్రభు దగ్గరికి వెళ్తానికి, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడ్డాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇద్దరు కనపడ్డారు, ఒక సహోదరుడు ఒక సహోదరి. ఇక మనకు కంటిన్యూషన్ ఉండేదిలేండి. చేతులు ఎత్తేస్తున్నాం. 3 కనపడ్డారు. అంటే నేను ఒక మాట అడుగుతా. ఇప్పుడు సహోదరులు ఇద్దరు, ఒక సహోదరి, ఇలా ముగ్గురే నా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడింది. ఇక ఇలా ముగ్గురికే నా పరలోక రాజ్యం మనకు లేదు, మనకు వద్దా? వాళ్ళు నేను ఎక్కడ వాళ్ళ గురించి చదువుతున్నా, బయట వాళ్ళ గురించి చదువుతున్నా. ఆ ముగ్గురు, ఒక సహోదరి, 2 సహోదరులు, వాళ్ళ ముగ్గురు వాళ్ళ జీవితాన్ని ఇచ్చిన సమయాన్ని కాపాడుకుంటూ సిద్ధపరచుకున్నారు. ఎక్కడికి వెళ్ళడానికి? ప్రభు వస్తే ప్రభుని ఎదుర్కోవడానికి. మరి మిగతా మనం అందరం తర్వాత వెళ్తా. ఎక్కడ చదువుకుంటున్నారు అక్క బైబిల్? మన బైబిల్ అందరి దగ్గర ఉన్న బైబిల్ చదువుతున్నారా? రోమా బైబిల్ చదువుతున్నారా? లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరంటే యెహోవా సాక్షులని ఉన్నారు, యెహోవా విట్నెస్.
వాళ్ళ దగ్గర ఉండే బైబిల్ వేరు. ఏ బైబిల్ ఉందో ముందర చూడండి. మీ దగ్గర ఉన్న బైబిల్ నెంబర్ 27 నేను చెప్పిన నెంబర్ అధ్యాయం అదైతే పర్లేదు. చూడండి ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాం. తర్వాత వెళ్తామంట. అసలు వాళ్ళని ఎదుర్కోమంటే వాళ్ళు వెళ్తానికి సిద్ధంగా ఉంటారు. ఇంకోసారి వస్తాడు నీ కోసం, తర్వాత నువ్వు వెళ్ళటానికి వద్దు. ఇలాంటి జీవితాన్ని మనం నష్టపోవద్దు. ప్రియుడా, 100 మంది దాకుండా సంఘంలో 3 మాత్రమే సిద్ధపడి 97 విడవబడుతున్నారంటే అది ప్రభువుకి బాధకరమైన విషయం, అది ప్రభువుకి దుఃఖకరమైన విషయం. నేనంట కదా, మనం అందరం సిద్ధపడాలి, ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఈరోజు మనం దేని విషయంలో బుద్ధి తెచ్చుకోవాలా? ప్రభువా, ఎక్కడో వద్దు, మా సహోదరులు మా సహోదరిలాగా నేను సిద్ధపడలేదు, నాకు బుద్ధి కలిగించు, నన్ను క్షమించు. ఈరోజు నేను సిద్ధపడుతున్నా, నాకు ఇచ్చే టైం అయిపోయింది, నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది. ఒక సమృద్ధిగా పంట పండినటువంటి వ్యక్తి తన కాలు మీద కాలు వేసుకుని అంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. 3-4 తరాలు సరిపోయినంత ఆస్తి ఉంది, తినుము తాగుము సుఖించుము. వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నాను. ప్రాణం ప్రభు అడుగుతున్నాడు. అది నాదా నీదో తెలీదు. మనం ఏం చేయాలా? సమయం ఇచ్చాడు, సిద్ధపడాలి. పిచ్చి వాటికి సమయం వ్యర్థం చేసుకోవద్దండి. కాలక్షేపం చేసుకోవద్దు, సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. దేవుడిచ్చే సమయాన్ని సద్వినియోగపరచుకో. నువ్వు కాలక్షేపం చేస్తున్నావేమో, సమయాన్ని వృధా చేస్తున్నావేమో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తూ ఉండేది 22వ వచనంలో వృధాగా అతిశయపడుతున్నారంట. కాలాన్ని సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావేమో. బైబిల్ అంటుంది కదా, దాని కొరకు దేవుడు నిన్ను రక్షించలా, దాని కొరకు ప్రభు నీకు మారుమనసు రక్షణ ఇవ్వలా. దేని కొరకు ఇచ్చాడు? సిద్ధపడి దేవుని రాజ్యాన్ని ప్రభువుని ఎదుర్కోవడానికి. ఈరోజు మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఏ విషయంలో? ప్రభువుని ఎదుర్కోలేని స్థితిలో మనం ఉండాం, బుద్ధి లేని కన్యకల వలె మనం ఉండాం. కాబట్టి మనం బుద్ధి తెచ్చుకుని ఏం చేయాలా? సిద్ధపడాలి. అట్టి సిద్ధపాటు కొరకే రావాలి. లవోదికే కూడా ఇట్టి అనుభవంలోనే ఉంది, బుద్ధి లేని కన్యకల వలె. చెప్తున్నాడు, ఒకరోజు నేను వస్తా, నన్ను నువ్వు ఎదుర్కోలేనప్పుడు సిగ్గుపడతావు, ఆ రోజు నువ్వు బాధపడతావు. ఆ రోజు నువ్వు బాధపడక మునిపే ఈరోజు నువ్వు బుద్ధి తెచ్చుకోమని లవోదికకి పత్రిక రాసి పంపించాడు. ఈరోజు హెబ్రోన్ నుండి దేవుడు తన దైవజనుణ్ణి మీ కొరకై 4 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడికి పంపించాడు, బుద్ధి తెచ్చుకోవడానికి అవసరమైన మాటల కొరకు. ఆనాడు పత్రిక యేసు ప్రభు వారు లవోదికకి పంపాడు. ఈనాడు హెబ్రోన్ నుండి దేవుడు నన్ను ఏర్పరచుకునేట పంపించాడు. ఎందుకోసం? ఇది 4వ సంవత్సరం. ఎందుకోసం? మనం బుద్ధి కలిగి ఉండాలని. అంటే బుద్ధిహీనులు అని కాదు నేను అంటుంది, ఏ విషయంలో బుద్ధి కలిగి ఉండాలో దాని కొరకు. అవి తెలియపరచడానికి దేవుడు నన్ను పంపాడు. తెలుసుకుంటే ధన్యుడు. లవోదికకి పత్రిక రాశాడు. ఆ పత్రిక చదివి కూడా జీవితం మార్చుకోకపోతే లవోదికకి ఏం జరిగింది? ప్రభువుని ఎదుర్కొనే స్థితి ఉండదు, నష్టపోయేది. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్పాం, ఆడ పత్రిక వెళ్ళింది, ఇక్కడ వాక్యం వచ్చింది. ఇప్పుడు కూడా మనం మారకపోతే చేసేదేం లేదక. నా ముడికి నేను సిద్ధపడతా, నా కుటుంబాన్ని సిద్ధపరచుకునే అనుభవంలోకి వెళ్తా, ఇది చేసేదేం లేదు. కాబట్టి ప్రియులారా, ఎన్నో మాట ఇది 6వదిగా ప్రభువును ఎదుర్కొనటానికి మనం సిద్ధపడాలి. అయితే మనం ఏ విషయంలో సిగ్గుపడాలంటే, ప్రభువుని ఎదుర్కోలేనటువంటి జీవితం మనలో ఉంది కాబట్టి సిగ్గుపడాలి. అలా సిగ్గుపడే జీవితం మనలో ఉన్నప్పుడు బలలో పాల్గొన్నాం, మనకు ప్రయోజనం లేదు. కాబట్టి సరి చేసుకుని బలలో పాల్గొందాం. మనం ప్రభువుని ఎదుర్కోలేని స్థితి మనలో ఉంది కాబట్టి దాని విషయంలో సిగ్గుపడి బుద్ధి తెచ్చుకుని ఆ సిద్ధపాటులోకి మనం వద్దాం. ఇంకెక్కువ టైం నీకు ఇవ్వాలా దేవుడేక, సమయం ఇచ్చాడు, అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నావు, ఇప్పుడైనా సరి చేసుకో. భూమి మీద ఉన్నప్పుడే అవకాశం, భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత అవకాశం లేదు. నిన్నున్నవారు ఇవ్వాలి లేరు, నేడున్నవారు రేపు ఉండకపోవచ్చు, అది నేనైనా నువ్వైనా. సమయం ఇచ్చినప్పుడే ఏం చేయాలా? సిద్ధపడాలి. కాబట్టి ప్రభువుని ఎదుర్కోవటం కొరకు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే సిద్ధపాటులే ఇంత కాబట్టి. ఇక 7వ విషయాన్ని చూద్దాం. ఏ విషయంలో బుద్ధి తెచ్చుకోవాలి? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ
నేను మనస్సాక్షిగా చెబుతున్న ఈ వాక్యం, దేవుని యొక్క మనస్సాక్షితో ద్వేషం లేకుండా చెబుతున్నా. అదే పౌలు కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? మిమ్మును చదవన్నా, మిమ్మును సిగ్గుపరచాలని కాదు ఈ వాక్యం చెప్పేది. మరెందుకు? నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకి మాటలు రాయిచున్నానని పౌలు అంటున్నాడు. ఏ విషయంలో మనము బుద్ధి తెచ్చుకోవాలి అని అంటే సిగ్గుపరచబడకోకుండా ఉండటానికి, సిగ్గుపడకోకుండా ఉంటాను. ఏముంది? మిమ్మును సిగ్గుపరచవాలని కాదు అంటే సిగ్గుపడే జీవితం ఉంది కదా. సిగ్గుపరచవాలని కాదు అంటున్నాడంటే అర్థం ఏంటి? సిగ్గుపడే జీవితం అక్కడ ఉంది. దాన్ని బట్టి సిగ్గుపడే జీవితాన్ని బట్టి ఏమైంది? బుద్ధి లేదు కాబట్టి బుద్ధి కలిగిన వారు సిగ్గు తెచ్చుకుంటారు. బుద్ధి లేని వారు ఏముండదు. ఇక అప్పుడు ఏం జరుగుతుంది? నష్టపోతాం, పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, కొరింథీయుల్లో రాస్తూ అంటున్నాడు, కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక ఏమంటున్నాడు? ప్రేమగా చెబుతున్నాడు, మీరు సిగ్గుపడవల్లనే నేను మీకు ఈ మాట రాయట్లా. మీరందరూ ఎవరు? నా పిల్లలు అని. నా పిల్లలు నా మాట వింటారు, నేను బుద్ధి చెబితే బుద్ధి తెచ్చుకుంటారనే చెప్తున్నా ఈ మాటలు. అర్థమైందండి? నా పిల్లలు నా మాట వింటారు, నేను చెప్పిన మాట విని బుద్ధి తెచ్చుకుంటారనే చెప్తున్నా. మీరు నా పిల్లలు కాదంటే నేను మీకేం చెప్పలేను. ఇప్పుడు నా పిల్లలు నా మాట వింటారు. బైబిల్ ఏమనుంది? నా గొర్రెలు నా స్వరం వినాను. వేరే దొడ్డే గొర్రెలు కూడా స్వరం వింటాయి, ఎందుకంటే అవి కూడా ఈయన గొర్రెలే కాబట్టి. ఇప్పుడు తమకు కాని గొర్రెలు ఏమైనా ఉంటాయి అనుకో, ఏమైంది? ఇక ఆ గొర్రెలు దొడ్లోకి రావడానికి అవకాశం లేదు. పౌలు అదే అంటున్నాడు, మీరందరూ ఎవరంటే నా పిల్లలు. కాబట్టి నా ఆత్మీయ పిల్లలు మీరందరూ. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు సిగ్గుపడకోకుండా ఉంటానని బుద్ధి చెబుతున్నా. ఇప్పుడు ఏ విషయంలో మనం బుద్ధి తెచ్చుకోవాలా? సిగ్గుపడకోకుండా ఉండటానికి బుద్ధి తెచ్చుకోవాలి. సిగ్గుపడకోకుండా ఉండటం విషయంలో ప్రభు ఒక మాట అన్నాడు. ప్రభు కాదు, అక్కడ భక్తులు ఒక మాట అన్నారు. ఎక్కడ? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ యోహాను కూడా మాట్లాడతాడు. చదవండి 28వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలుచుండుడి. చెప్పండి, ఇప్పుడు సిగ్గుపడటానికి కారణం ఏంటి? యేసు ప్రభువారు వస్తున్నాడు, ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన రాకడ యందు మనం ఎలా ఉండాలా? సిగ్గుపడక ధైర్యంగా ఉండాలి. అంటే బుద్ధి తెచ్చుకున్నవారు ధైర్యంగా ఉంటారు, బుద్ధి లేని వారు సిగ్గుపడతారు. కానీ ఇక్కడ సిగ్గుపడేవారు ఎక్కడుంటారు? సిగ్గుపడని వారు ఎక్కడ ఉంటారంటే సిగ్గు కలగకున్నట్లు ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలుచుండుడి. ఇది ప్రాముఖ్యత, ఇది ప్రాముఖ్యత. ప్రియులారా, బుద్ధి ఎందుకు తెచ్చుకోవాలంటే ఒకరోజు సిగ్గుపడకోకుండా ఉంటాను. సిగ్గుపడటానికి కారణం ఏంటి? మనం ఆయనలో నిలిచలేము. ఎవరిలో నిలిచలేము? ఆయనలో. ఉందా లేదా అక్కడ? మీరు ఆయన యందు నిలుచుండి ధైర్యంగా ఉండుడి. ఎందుకు? సిగ్గుపడకోకుండా ఉండటానికి ఆయన యందు నిలిచి ఉండాలంట. ఇప్పుడు సిగ్గుపడేవారు ఎందుకు బుద్ధి తెచ్చుకోవాలి? ఆయన యందు నిలిచిలేరనే కదా అర్థం. అవునా కదండి? అమ్మడు మరలా చదువుతాను సార్, మీరు చదివితేనే నేను ముగిచ్చేస్తా, సమయం అయిపోయింది, నేను చెప్పే కదా. ఆయన ఎవరు? యేసు ప్రభువారు ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా కలిగి ఉన్నట్లు ధైర్యం కలిగి ఉండి మీరు ఆయన యందు. ఇప్పుడు సిగ్గుపడని వారు ఎలా ఉంటారు? ఆయన యందు నిల్చుంటారు. ఇప్పుడు సిగ్గుపడేవారు ఎవరు? ఆయన యందు నిల్చున్నవారు. అందుకే కదా ఇంతకుముందు కూడా చెప్పాం, నాలో ఫలించు ప్రతి తీగ మరి అధికముగా ఫలించాలని ఇష్టపడుతున్నాడు. నాలో ఫలింపని తీగను ఇప్పుడు అదే మరి నిలిచి ఉండేవాడు ఫలిస్తాడు, నిలిచి ఉండనివాడు ఇక ఫలించేది ఎక్కడ ఉందో? నరికేసిన తర్వాత ఫలిస్తాడా? లేదు. ఇప్పుడు చెప్పండి, ఒక క్రైస్తవుడు ఏ విషయంలో సిగ్గుపడకోకుండా ఉండాలి? లేదా బుద్ధి తెచ్చుకోవాలి. ఏ విషయాన్ని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలంటే సిగ్గుపడకోకుండా ఉంటాను. అసలు మనం సిగ్గుపడటానికి కారణం ఏంటి? క్రీస్తులో మనం నిలిచలేము. ఎక్కడ నిలిచలేము? క్రీస్తులో. అంటే భౌతికంగా దేవుని మందిరంలో ఉన్నామండి. భౌతికంగా దేవుని మందిరంలో ఉన్నాం, విశ్వాస జీవితంలో దేవుని మందిరంలో ఉన్నట్టు ఉన్నాం, బలలో పాల్గొంటూ కూడా దేవుని మందిరంలో ఉన్నట్టే ఉన్నాం. కానీ క్రీస్తులో అయితే లేం.
క్రీస్తులో ఉండటం అంటే అర్థం ఏంటి? క్రీస్తు యొక్క మనస్తత్వం, క్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉండటం. పౌలు అనేక కోణాలు అనేక మంది కూడా అంటూ వస్తారు, మీరు క్రీస్తు యేసు కలిగిన మనసును, మరి అదే క్రీస్తులో నిలిచి ఉండటం అంటే. క్రీస్తులో నిలిచి ఉండటం అంటే యేసు ప్రభువారు ఎలా ఉండాడో మనం అలా ఉండటమే క్రీస్తులో నిలిచి ఉండట్టు. ఇప్పుడు యేసు ప్రభువారు ఉన్నట్టు మనం లేమంటే చెప్పండి, యేసు ప్రభువారు ఎలా ఉన్నాడో అలా మనం లేమంటే అర్థం ఏంటి? సిగ్గుపడే అనుభవంలో మనం ఉండాం. ఇప్పుడు లవోదికయకి క్లారిటీగా చెబుతున్నాడు, ఏమని? నువ్వు బుద్ధి తెచ్చుకో. ఎందుకు నువ్వు సిగ్గుపడబోతున్నావు? అసలు నువ్వు సిగ్గుపడటానికి కారణం ఏంటి? నువ్వు నా యందు నిలిచిలేవు. నా యందు నిలిచిలేవు కాబట్టి నువ్వు ఫలించిన అనుభవం నీలో లేదు, నాలో నిలిచి నువ్వు లేవు కాబట్టి ఒకరోజు నువ్వు సిగ్గుపడబోతున్నావు. ఆ సిగ్గుపడే జీవితం నువ్వు రాకమునిపే నువ్వు ఏదైతే సిగ్గుపడబోతున్నావు దాని విషయంలో, ఎక్కడ తప్పిపోయే దాని విషయంలో బుద్ధి తెచ్చుకో. బుద్ధి తెచ్చుకుని ధైర్యంగా ఉండి నాలో నిలిచి ఉండి నువ్వు ఫలిస్తావు. ఫలించిన వాడు ఏమైంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటాన్ని పొందుకుంటాం. ఎలాంటి కిరీటాన్ని పొందుకుంటాం? వాడబారని కిరీటాన్ని. ఇప్పుడు ప్రశ్న అని కాదు, ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంటే దేని విషయంలో మనం సిగ్గుపడబోతున్నామో అది తెలుసుకోవాలి. దేని విషయంలో? క్రీస్తులో నిలిచి ఉండడం దాన్ని బట్టి మనం సిగ్గుపడుతున్నాం. క్రీస్తులో నిలిచి ఉంటే ఎలా ఉంటాం? ఫలిస్తాం. ఇప్పుడు క్రీస్తులో లేము, ఆయనలో నిలిచిలేము, ఫలించలేని జీవితం మనలో ఉంది కాబట్టి మనం ఏం చేయబడుతున్నాం? ఇప్పుడు సిగ్గుపడబోతున్నాం. ఈ సిగ్గుపడపోకుండా ఉండాలంటే, ఈ సిగ్గు మనకు రాకూడదంటే, మనం సిగ్గుపరచబడుకోకుండా ఉండాలంటే ఇప్పుడే మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఏమని? ప్రభువా నేను నీ యందు నిలిచిలేను కాబట్టి నన్ను క్షమించు. పౌలు అంటున్నాడు, పౌలు స్పష్టంగా చెబుతున్నాడుగా, ప్రభువా మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు. లవోదికయ కూడా దేవుడు లవోదికయను ప్రభు సిగ్గుపరచాలని రాయల పత్రిక. లవోదికయలో తప్పులు ఉండే, లవోదికయలో పొరపాట్లు ఉండే, లవోదికయలో లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను బట్టి లవోదిక ఉందని, ఈ లోపాలు ప్రజలు చూపించాలని, ప్రజలు ఈ లోపాలు చూసినప్పుడు లవోదికయను అసహించుకోవాలని లవోదికయకి పత్రిక రాయలా. మరి ఎందుకు రాశాడు? బుద్ధి తెచ్చుకొని సరి చేసుకునేద్దని. వాక్యము కూడా ఇదిగో నా గురించి ఇది ఉంది, నా గురించి ఇది ఉంది, నా కోసం చెప్పాడు, నన్ను గురించి చెప్పాడు, నన్ను ఉద్దేశించి చెప్పాడు అని కాదు వాక్యం చెప్పేది. ఎందుకోసం చెప్పబడుతుంది? అసలు చెప్పేవారు ఎవరండి? నిలబడేదే సేవకుడే, నిలబెట్టేది ఎవరు? ప్రభు. మాట్లాడేవాడు సేవకుడైనా మాట్లాడించేది ఎవరు? ఆత్మ నడిపింపే. ఏది కూడా అనుకో సిద్ధపడినంత మాత్రం ఇవన్నీ చెప్పలేము మనం. ఇన్ని మాటలు సిద్ధపడతామా? వీటన్నిటికీ నడిపింపు ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుని మనం కూడా బుద్ధి తెచ్చుకోవాల్సిన కోణం దేని కొరకు అంటే, దేని కొరకు బైబిల్ చెబుతుంది సిగ్గుపడకోకుండా ఉండటానికి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఏ విషయంలో సిగ్గుపడుతున్నాము? ఆయన యందు నిలిచిలేము కాబట్టి మనం సిగ్గుపడాల్సి వస్తుంది. ఆయన యందు నిలిచిలేము కాబట్టి సిగ్గుపడాల్సి వస్తుంది. ఆయనలో లేము, ఆయనలో నిలిచి ఉండకోకుండా ఫలించలేదు కాబట్టి సిగ్గుపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయనలో నిలిచి ఉండటానికి కొరకే, ఆయనలో ఫలించడానికి కొరకే బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పుడు మనం. అప్పుడు ప్రభువా మరి సిగ్గుపడే జీవితంలో ఉండా ఇప్పుడు బుద్ధి తెచ్చుకుంటున్నా. నేను ఎందుకు సిగ్గుపడుతున్నా? నీలో నిలిచిలేని వాడు నీలో ఫలించట్లేదు. ఫలించలేని వాడికి ఎక్కడున్నాడు? ఫలించలేని వ్యక్తి నరికి వేయబడి బయటికి వేయబడుతున్నాడు. కాబట్టి నేను అలా ఉండకూడదు. కాబట్టి ప్రభువా నేను నీలో నిలిచి ఉంటే ఫలిస్తే పరలోక రాజ్యంలో ఉంటా. ఒకరోజు నువ్వు ప్రత్యక్షమైతే వాడబారని కిరీటాన్ని పొందుకుంటా. కాబట్టి నేను ప్రభువా నీలో నిలిచి ఉండాలి. ఇప్పుడు నిలిచిలేను, నేను బుద్ధి తెచ్చుకుంటున్నా, ఇక నీలో నిలిచి ఉంటున్నా. నేను నీలో నిలిచిలేను కాబట్టి సిగ్గుపడబోతున్నా. ఇప్పుడు నీలో నిలిచి ఉండే క్రైస్తవ జీవితాన్ని నాకు ఇవ్వటం కొరకు నువ్వు నీ దేహాన్ని, నీ రక్తాన్ని చిందించి, దేవా శరీరముగా రక్తముగా నువ్వు చిందించి నా కొరకే ఇక్కడ సమకూర్చావు ప్రభువా. కాబట్టి ఇప్పుడు నేను సిగ్గుపడకోకుండా ఉండటం కొరకు, నేను ఏ విషయంలో కూడా సిగ్గుపడకోకుండా ఉండటానికి నా కొరకు నీ దేహాన్ని, నీ రక్తాన్ని చిందించావు. మనమే కాదు, లవోదికయనే కాదు, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా సిగ్గుపడకూడదనే ప్రభు తన రక్తాన్ని, తన దేహాన్ని మన కొరకై దున్నబడి, విరగొట్టబడి తన రక్తాన్ని చిందించాడు. ఒక్క మాటే అడిగి నేను ముగిస్తున్నా. చెప్పిన టైం అయిపోయింది. ఒకే ఒక్క మాట. ఎవరైనా మన కోసం చనిపోతారా? మన కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? మనను కన్న తల్లిదండ్రులు, మనను గల్ల తల్లిదండ్రులు మనల్ని ప్రాణంగా చూసుకోవచ్చు, కానీ మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు వారి ప్రాణం పెట్టరు. తల్లిదండ్రులు
ఇష్టపడు కష్టపడు ఏదో ఒక రీతిలో వివాహం చేసుకున్న భార్య అయినా నీకు కష్టం వచ్చినప్పుడు, నీ మరణపాయ స్థితిలో వచ్చినప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టదు. పోనీ నువ్వు ఇష్టపడు పెద్దలు కూర్చో ఎట్లాగో వివాహం చేసుకున్న భార్య అయినా ఆ భర్త అయినా నీ కోసం ప్రాణం పెట్టడు. నువ్వు కన్నా పిల్లలు నీ కోసం ప్రాణం పెట్టరు, నిన్ను కన్నా తల్లిదండ్రులు నీ కోసం ప్రాణం పెట్టరు, నువ్వు చేసుకున్న భార్య నీ కోసం ప్రాణం పెట్టదు, నువ్వు చేసుకున్న భర్త నీ కోసం ప్రాణం పెట్టడు. మరి ఎవరు పెట్టారు? యేసుప్రభువారు. యేసుప్రభువారే మనల్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన ప్రాణాన్ని మన కొరకే బలిగా అర్పించాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చూసినట్లయితే 30-31 వచనాలు ఎట్లుండగా ఏముందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించుటకు వెనక్కి తిరిగి ఆలోచించిన దేవుడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు ఇవ్వడు? దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చాడు. తన కుమారుని యొక్క రక్తము, తన కుమారుని యొక్క దేహము మన కొరకై దేవుడు ఉచితంగా, మనం ఎలాంటి వారమైనా, ఎలాంటి మనస్తత్వం కలిగిన వారమైనా, ఎలాంటి ఉద్దేశాలు కలిగిన వారమైనా, ఎలాంటి ఆలోచన కలిగిన వారమైనా, ఎటువంటి వారమైనా సరే మన కొరకు తన కుమారుని ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించాల. మనం ఎలాంటి వారిమి? ఇప్పుడు చెప్పండి 7 విషయాలు ముగిద్దాం. చెప్పండి. దేవుని వాక్యాన్ని, క్రీస్తు వాక్యాన్ని మనలో నింపుకోలేని వారు. 2, సమృద్ధిగా నింపుకోలేని వాళ్ళు. 2, కాలు జారి పడిపోయే స్థితిలో ఉన్నవారు, పడిపోతున్న వారు. 3, చిన్నపిల్లల మనసుతో, చిన్నపిల్లల యొక్క జీవితమే కలిగిన వారు. 4, మెలకు లేని క్రైస్తవ జీవితం కలిగిన వారు. 5, ఉగ్రత నుంచి తప్పించబడాలంటే వంకర జీవితం కలిగిన వారు. 6, ఆరోది ఇప్పుడే చెప్పబడింది, ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడ, అంటే సిద్ధపాటు లేనివారు. 7, సిగ్గుపడకుండా ఉండటానికంటే, సిగ్గుపడకోకుండా ఉండటం అంటే అర్థం ఏంటి? ఆయన యందు నిలిచి ఉండాలి. అంటే మనం ఆయన యందు నిలిచిలేము. ఇలా లేము కాబట్టే, అంటే మనం నిలిచిలేము, వాక్యాన్ని మనలో నింపుకోలేకపోయి ఉన్నాము, వంకర జీవితం ఉంది, ఇంకా మన జీవితాలు చూడగా సిగ్గుపడే జీవితం ఉంది, మెలకు కలిగిన జీవితం లేదు, ఇంకా చిన్నపిల్లల లాంటి మనస్తత్వం ఉంది. కాబట్టే మనకి మన జీవితాన్ని మార్చుకోవడానికి యేసు ప్రభువారు కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని బలిగా అర్పించి, తన దేహం దున్నబడిన దేహము, చిందించబడిన రక్తమును మనకి ఇంకా సమీపంగా ఉంచాడు, బల్లలాగా. ఎందుకు? ఈ జీవితాలు, 7 అంతల అనుభవం కలిగిన జీవితాల నుండి మనం బుద్ధి తెచ్చుకుని, బుద్ధి కలిగిన వారే, బుద్ధిమంతులు ఎలా ఉంటారు? మీకు బాగా వాక్యం తెలుసక్క. బుద్ధి కలిగిన వారు జ్యోతుల్ని పోలి ఉంటారు. బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారు? తేజస్సు వలె ప్రకాశించే జ్యోతుల్ని పోలి ఉంటారు. నీ పేరులోనే ఉంది అక్క, అదే చెప్పలేకపోతున్నావు. ఎలా ఉంటారు? తేజస్సునిచ్చే జ్యోతిని పోలి ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ తేజస్సు కలిగినటువంటి జ్యోతుల వలె మనం ఉండాలని, మన కొరకై, అంటే మనం బుద్ధి తెచ్చుకుంటే ఆ జ్యోతిని పోలిన వారికి ఉంటాం, తేజస్సు కలిగిన. అట్లు తేజస్సు కలిగినటువంటి జ్యోతుల వలె మనం ఉండటం కొరకు, మన కొరకై ఆయన యొక్క దేహమును, ఆయన రక్తమును సమీపంగా ఉంచాడు యేసు ప్రభువారు. ఈ దేహం, ఈ రక్తం దేనికి? ఇప్పుడు మనకు బుద్ధి తెచ్చుకుని మనం ఆ జ్యోతులే ప్రకాశించడానికి. బుద్ధి లేని వారు ఎలా ఉంటారో 7 విషయాలు చూసాం. అలా ఉండకోకుండా బుద్ధి లేని విషయాల్లో బుద్ధి తెచ్చుకుని జ్యోతుల వలె ప్రకాశించడానికి ఈ దేహం, ఈ రక్తం మనకు సమీపంగా ఇవ్వబడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ దేహం, ఈ రక్తంలో పాల్గొనే మనం ఏం చేయాలా? బుద్ధి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే, ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. బుద్ధి తెచ్చుకుని బలలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు ఎలా ఉంటాడు చెప్పండి? క్రైస్తవుడైనా జ్యోతుల వలె ప్రకాశించే జ్యోతిని పోలిన వారు ఉంటారు. ఇప్పుడు మనం ఎలా పాల్గొంటున్నామో, ప్రకాశించే జ్యోతుల వలె పాల్గొంటున్నామా? ప్రకాశించుకోకుండా, ప్రకాశించడానికి ఏమంటారు, బుద్ధి లేని కన్యకల్లో ఏదైతే ఆ యొక్క నూనె లేక, సిద్ధిలో నూనె లేక ఏదైతే వెలిగింపబడిన అనుభవం లేదో అలాంటి అనుభవం ఉన్నామా? వెలిగించబడి జ్యోతుల వలె ఉండి బలలో పాల్గొందాం. వెలిగించబడిన స్థితిలో ఉంటే సరి చేసుకుని, బుద్ధి తెచ్చుకుని, వెలిగించబడినటువంటి జ్యోతుల వలె మనం ఉండి ఆ బలలో పాల్గొన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. మనకే కాదు, లవోదిక కూడా వెలిగించబడాలని బుద్ధి చెప్తున్నాడు. మనకు కూడా ఈరోజు బుద్ధి చెబుతున్నాడు. ఇది 34వ ప్రభు బల్ల లవోదిక వర్తమానం కాబట్టి 34 ఆదివారాలు. కాబట్టి ఈరోజు మనం కూడా జ్యోతుల వలె, ఇప్పుడు లవోదిక ఎండింగ్లో ఎలా ఉండాలని ప్రభు చూస్తున్నాడు?
ఇప్పుడు లవోదిక ఎలా ఉండాలని చూస్తున్నాడు? వెలిగించబడిన జ్యోతి వలె, ప్రకాశించే జ్యోతి వలె ఉండాలనుకుంటున్నాడు. అందుకనే ఇన్ని కోణాల్లో వర్తమానాలు చెప్పి చివరికి తీసుకొచ్చాడు. లవోదిక స్థితి ముగిస్తున్నాడు. జ్యోతుల వలె పోలి ఉండాలి. కాబట్టి మనం కూడా అట్లా పోలి ఉండాలి. ఎక్కడ మనం బుద్ధి తెచ్చుకోవాలో ఆ విషయంలో లవోదికే కాదు, మనం కూడా ఏ విషయాల్లో బుద్ధి తెచ్చుకోవాలో బుద్ధి తెచ్చుకుని అట్లు ప్రకాశించే అనుభవంలోకి ప్రభు మనం తీసుకొచ్చినట్టు ప్రభు మనకి సహాయం చేయనుగాక. మనం ప్రకాశించే వారికి ఉండి బలలో పాల్గొన్నట్లు, ఏదైతే మనలో ఉండే బలహీనతలు తీసేసుకుని బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయాలు బుద్ధి తెచ్చుకుని ప్రకాశించే జ్యోతుల వల్లే బలలో పాల్గొన్నట్లు ఈరోజు ఎలా ఉండాలా? ప్రకాశించే జ్యోతుల వల్లే బలలో పాల్గొన్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. దయచేసి అందరం కూడా కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నేను ఒక మాట చెబుతాను, మీరందరూ గమనించండి. మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ఏదైనా సరే, ప్రభువా నేను ఇలాంటి స్థితిలో ఉండా, ఇలాంటి పరిస్థితిలో ఉండా, నేను బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గుపడే స్థితిలో నేను ఉండా. లవోదిక కూడా బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గుపడే స్థితిలో ఉంది. నేను కూడా అలాంటి స్థితిలో ఉండా. కానీ లవోదికైనా కాదు, నేను కూడా ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు. అట్టి ప్రకాశించే జ్యోతిగా నన్ను సిద్ధపరచు. అట్టి ప్రకాశించే జ్యోతిని పోలిన వారికి ఉంటారన్నావు. అలా పోలిన వారిగా నన్ను సిద్ధపరచు. ఇప్పుడైతే అలా ప్రకాశించే జ్యోతుల వలె పోలిన వారికి నేను లేను. నాలో చీకటి ఉంది. నా జీవితం చూడగా ప్రభా, మరి నా జీవితంలో బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ 7 అంతల అనుభవానికి నేను బుద్ధి తెచ్చుకుంటున్నా. ఇప్పుడు నేను పోలిన వారిగా, ఆకాశ నక్షత్రంలో జ్యోతులను పోలిన వారి వలె నేను ఉండాలి. అలా పోలిన వారిగా, అలా ప్రకాశించబడిన జ్యోతి వలె బలలో పాల్గొనటానికి ఇష్టపడుతున్నా. అలా సిద్ధపరచు ప్రభా. అలా సిద్ధపడటం కొరకే నాలో ఉన్న తప్పులు, పొరపాట్లు, అవిధేయతలు, నా పాపాలు నేను క్షమిస్తున్నాను ప్రభాని. క్షమిస్తున్నాను, నన్ను క్షమించు ప్రభా. నాలో ఉన్న పాపాలన్నీ కూడా క్షమించు ప్రభాని. ప్రభు దగ్గరికి వచ్చి క్షమించు ప్రభు అని అడుగు. ఆయన క్షమిస్తున్నాను అంటాడు. ఆయన ద్వారా క్షమించబడిన వారిమై ఏదైతే బుద్ధి తెచ్చుకోవాలో ఆ విషయాల్లో బుద్ధి తెచ్చుకుని ఇప్పుడు మనం ప్రకాశించే జ్యోతులుగా ఉండటం కొరకై ప్రార్థన చేసుకోండి. అట్లు ప్రార్థన చేసుకుని పనిలో పాల్గొన్నట్టు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. అట్లాగే ప్రార్థన చేసుకోండి.